అందరికీ వందనాలు. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ప్రతి ఒక్కరూ తప్పించుకోలేనటువంటి ఒక ప్రాముఖ్యమైన ఘట్టముగా మనము ఎదుర్కొనబోతూ ఉన్నాం. ఈ భూమిపైన మనం జీవించేటువంటి జీవిత కాలములో అనేక క్రియలు లేదా పనులు మనం చేస్తూ ఉన్నాం. మన శరీరముతో, కన్నులతోటి, చేతులతోటి మనము చేస్తున్నటువంటి ప్రతి పని చెడ్డదైనా మంచిదైనా దేహముతో జరిగించే వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం అయ్యే ఒక రోజు ఉన్నదని మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతిదినం ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవునికి నచ్చినట్లుగా, దేవుడు మెచ్చేటట్లుగా మన క్రియలు ఉండునట్లుగా మనం జాగ్రత్త పడాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. పవిత్రమైన వాటినే మన కళ్ళు చూడాలి. దేవుని మహిమార్థమైన పాటలు మన చెవులు వినాలి. దేవునికి నచ్చినటువంటి కార్యాలు మన చేతులు చేయాలి. దేవుడు ఇష్టపడేటువంటి స్థలానికే మన కాళ్ళు నడవాలి. ఈ రీతిగా దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం జరిగించినట్లయితే రేపు ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రతిదినం దైవభయము కలిగి సత్క్రియలను చేస్తూ మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక.